మనసు స్వచ్ఛమైన మాట తేటగనుండు, మలినమైన మనసు కలతపరుచు. చెడును నింపుకోకు, చేటుగా బ్రతుకంతా నీతి నింపి చూడు, ఖ్యాతి వచ్చు. పిల్లలు, ఈ పద్యానికి భావం ఏమిటంటే, ప్రతి మనిషి జీవితంలో మనస్సు చాలా విలువైనది. ఆ మనసుతోనే ఎన్నో నిర్ణయాలు, ఆలోచనలు తీసుకుంటూ ఉంటాం. అలాంటి మనసు రెండు రకాలు. ఒకటి స్వచ్ఛమైన మనసు. ఇలాంటి మనసులో ఎలాంటి దుర్బుద్ధి లేనివారు ఉంటారు. మాట్లాడే మాట చాలా తేటగా ఉంటుంది, అంటే స్వచ్ఛంగా మాట్లాడతారు. ఏ కల్మషము వీరిలో ఉండదు, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ఎలాంటి దాపరికాలు కూడా చెయ్యరు. కానీ రెండవ వారు దుర్బుద్ధి కలవారు. మనస్సు మలినాలు చేస్తారు, అంటే ఎవరో ఒకరిని వారు తమ మాటలతో బాధ పెడతారు. అలాంటి బాధ కలిగిన మనస్సు మలినం అవుతుంది, చాలా కలవరపడుతుంది. దయచేసి మీ మనస్సును చెడు ఆలోచనలతో నింపకండి. జీవితం గందరగోళం అవుతుంది. చెడును దూరంగా ఉంచండి. చెడు మాటలు వినవద్దు, చెడు ప్రయత్నాలు చేయవద్దు. మంచిని ఎప్పుడూ కూడా మంచితో, ధర్మబద్ధంగా, మంచి ఆలోచనలతో నింపండి. మీకు జీవితంలో కీర్తి కూడా కలిసి వస్తుంది. ఆ మంచి మనసే మీకు శ్రీరామ రక్ష.